Good morning. Welcome to 3060 Headlines చూద్దాం. బ్రిజేష్ తీర్పుపై న్యాయస్థానానిక ట్రిబ్యునల్ కా నేడు అధ్యయనం చేయనున్న మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ కాకినాడలో బాబు టూర్ స్వచ్ఛ ఏపీలో పాల్గొనున్న సీఎం. వదోదరాలో ఈ రోజు మోడీ పర్యటన హరిణి ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించనున్న ప్రధాని. టెర్రరిస్టుతో సహా 7 పాక్ రేంజర్ల హతం. పాక్ కవింపు చర్యలను గట్టిగా తిప్పికొట్టిన బీఎస్ఎఫ్. ఇరాక్ లో ఆఖరి దశకు ఆపరేషన్ మొజూల్. ఐసిస్ పై 30 దాడులు చేస్తున్న సైన్యం. థాయిలాండ్ ను చిత్తు చేసి ఫైనల్ కు చేరిన భారత్. కబడ్డీ వరల్డ్ కప్ ట్రోఫీ కోసం రాత్రి ఇరాన్ తో ఢీ. కృష్ణా జిల్లాల పంపిణీపై విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేక ట్రిబ్యునల్లోని న్యాయ పోరాటం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. అలాగే తీర్పు అది అమలు చేస్తే ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనుంది మంత్రివర్గ ఉపసంఘం. సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. పట్టణంలో నిర్వహించే స్వచ్ఛ ఏపీ మనం వనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. స్వచ్ఛ ఏపీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్ లోని వదోదరాలో పర్యటించనున్నారు. హరిణి విమానాశ్రయంలో 160 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన టెర్మినల్ ను ప్రారంభించబోతున్నారు. అనంతరం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, 3 చక్రాల సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోడీ వదోదరాకు రావడం ఇదే తొలిసారి. ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ సచివాలయంలో ఖాళీ చేసిన భవనాలను తెలంగాణకు అప్పగించాల్సిందిగా కోరాలని టీ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు పంపనున్నట్టు మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం అందిందని స్పష్టం చేశారు కడియం. ఇప్పుడున్న ప్రదేశంలోనే కొత్త సచివాలయం నిర్మాణం గురించి కేబినెట్ లో చర్చించారు. ఫీ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు నిధులు విడుదల చేస్తున్న విమర్శలు రావడంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అలుసుగా తీసుకుని విపక్షాలు ప్రభుత్వం బురద చల్లుతున్నాయని అన్నారు సీఎం కేసీఆర్. కాపుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాపులను బీసీల్లో చేర్చే అంశానికి కట్టుబడి ఉన్నామన్నారు. తప్పించుకోవాలనుకుంటే ఏదో ఒకటి చెప్పేవాడినని, కానీ తానలా చేయలేను అన్నారు. కొందరు కాపులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మేళాలో సుమారు 300 కంపెనీలు హాజరై రిక్రూట్మెంట్ నిర్వహించాయి. అటు ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని కోరుకుంటున్నా కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హోదాకు మించిన స్థాయిలో ప్రత్యేక ప్యాకేజీ రూపంలో సహాయం చేస్తామని కేంద్రం మాట ఇచ్చినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పర్యావరణానికి హాని కలగని వాహనాలను ప్రమోట్ చేసే ఉద్దేశంతో గయామహారాజా ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేసింది. వాటిని పరిశీలించిన చంద్రబాబు సరదాగా సైకిల్ తొక్కారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను నబార్డ్ నుంచి సేకరిస్తున్నామని అన్నారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై ఒడిశా అభ్యంతరాలను నివృత్తి చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. ప్రాజెక్టులో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉందన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే బాలయ్య.
హిందూపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఆయన గడ్డం రంగనాథస్వామి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి అభివృద్ది కోసం చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు బాలకృష్ణ. ఏపీలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. తన స్వార్థం కోసం పోలవరం పక్కన పెట్టి పట్టసీమ పూర్తి చేశారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి పళ్లంరాజు హాజరయ్యారు. జన్మభూమి కమిటీలకు అధికారం అప్పగించిన చంద్రబాబు పక్షపాత పూరిత పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇబ్రహీంపట్నం నుంచి ఈ నెల 17న ప్రారంభమైన పాదయాత్ర శుక్రవారం రంగాపూర్కి చేరుకుంది. రోజుకు 25 కిలోమీటర్లు చొప్పున యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం రంగాపూర్కి చేరుకునే నాటికి యాత్ర 100 కిలోమీటర్లకు చేరింది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్న ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు తమ్మినేని. మంచాల, యాచారం మండలాలకు కృష్ణా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న మినీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. మినీ బస్సులను మొదట వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో నడిపేందుకు రంగం సిద్దం చేశారు. ఈ బస్సులకు గ్రూప్ బుకింగ్ ను సైతం త్వరలోనే ప్రవేశించనున్నట్లు తెలిపారు మంత్రి. ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో 245 మండలాలు ఏడాది కరువు బారిన పడినట్టు ప్రభుత్వం గుర్తించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 63 మండలాలు, చిత్తూరులో 53, కర్నూలులో 36, కడపలో 32, నెల్లూరులో 27, ప్రకాశంలో 23, శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాల్లో కరువు నెలకొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేదవ్యాస్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పురుషోత్తమపట్నం లెఫ్ట్ కెనల్ పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పోలవరం ఇరిగేషన్, ఏలేరు కెనల్ తో పాటు అరకు ఉత్సవాల ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్తో అధికారులతో గంటా సమీక్ష నిర్వహించారు. నవంబర్ 18 నుంచి 3 రోజుల పాటు జరగబోయే అరకు ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన అరకు సంప్రదాయ నృత్యం హింస ప్రాధాన్యతను మరింత పెంచడంతో పాటు స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాగే భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా పరిశ్రమలు, ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. డెంగ్యూ విజృంభిస్తున్న అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హబ్సిగూడ గాంధీ గిరిజన కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రభాకర్ కాలనీలోనే నిద్రించారు. వారం క్రితం డెంగ్యూతో మరణించిన ఇమ్రాన్ అనే బాలుడి కుటుంబానికి పరిహారం అందజేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమ వాయువ్య దిశగా 500 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యగా కోస్తాంధ్ర తీరంలోని అన్ని పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కడప జిల్లాలో గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రైల్వే కోడూరు మండలం బాలపల్లి అడవుల్లో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హనుమంతప్ప కన్నుమూశారు. అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో హనుమంతప్ప అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహోద్యోగులు హుటాహుటిన అతన్ని రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది.
నెల్లూరు జిల్లాలో భూ వివాదం ముగ్గురు ప్రాణాలు తీసింది. కలిగిరి మండలం పాప ముసలిపాలెం గ్రామంలో భూ వివాదంతో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కొండ్రెడ్డి సుబ్బారెడ్డి, సానా మహేంద్ర, సానా సుబ్బారెడ్డి పాపన ముసలిపాలెం గ్రామంలో భూములు కొనుగోలు చేశారు. ఈ భూములపై అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్తో వివాదం కొనసాగుతోంది. తన భూముల్ని చదును చేయడానికి వెళ్లిన వారిపై వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ కారం చల్లి కర్రలతో దాడి చేయడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నాగులపలపాడు మండలం చదవలవాడ దగ్గర ప్రయాణికులతో వెళుతున్న ఆటో లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్ లో చికిత్స జరుగుతోంది. ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు స్థానికులు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది స్కూల్ విద్యార్థులకు గాయాలయ్యాయి. పాళ్యం గ్రామానికి చెందిన విద్యార్థులు ఆటోలో ఇంటికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. క్షతగాత్రులకు పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. సీరియస్ గా ఉన్న ఇద్దరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 5 సభ్యుల దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెయిన్ బజార్, కామాటిపుర ప్రాంతాల్లో ఇళ్లలో చోరీలు చేస్తున్న మహమ్మద్ మెహదీ హసన్, మహమ్మద్ అలీతో పాటు మరో 2 మైనర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో వరుస చోరీలు కలకలం రేపింది. కాకుమానులో ఇంటి ఆవరణలో ఉన్న వృద్ధురాలు మెడలో నుంచి 4 సవర్ల బంగారాన్ని దొంగలు కొట్టేశారు. బైక్పై వచ్చిన దొంగలు అందరూ చూస్తుండగానే తెంపుకెళ్లారు. మరోవైపు ముత్తూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుని గాయపరిచి అందిన కాడికి దోచుకెళ్లారు. పట్టపగలే దొంగలు చెలరేగిపోతుండటంతో గుంటూరు జిల్లా వాసులు భయపడిపోతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కిడ్నాపర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల్ని కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రులను బెదిరించి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్న 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 22న ప్రొద్దుటూరులో బాలుడు మాధవరావు కిడ్నాప్ అయ్యాడు. ఆ తర్వాత బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవరావు తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసిన కిడ్నాపర్లు పిల్లాడిని నెల్లూరులో వదిలి వెళ్లిపోయారు. మాధవరావును తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతోనే నిందితులు కిడ్నాపులకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా వాకలపూడిలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 పూరి గుడిసెలు కాలిపోంటాయి. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక నివారణ కేంద్రం సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి చుట్టుపక్కల వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా గుత్తిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. 2 చిన్నారులపై దాడి చేసింది. కుక్క ఘాట్లకు గాయపడ్డ చిన్నారులకు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క స్వైర విహారంపై గుత్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితుల తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నెల 24న తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఊర్జా గంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. వారణాసి అలహాబాద్ రైల్ ట్రాక్ డబ్లింగ్, వారణాసి అలహాబాద్ రైల్ సెక్షన్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ఎలక్ట్రిసిటీ, డీజిల్ రెండింటితో పనిచేసే డ్యూయల్ రైల్ ఇంజిన్ ను ప్రారంభిస్తారు. కాల్పులతో కవ్విస్తున్న పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కశ్మీర్ లో కథువా జిల్లా హీరానగర్ లో 7 పాక్ రేంజర్లను భారత బీఎస్ఎఫ్ జవాన్లు హతమార్చారు. శుక్రవారం సరిహద్దు దాటి వచ్చిన పాక్ రేంజర్లు భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. దీంతో భారత జవాన్లు ధీటుగా స్పందించారు. ఎదురు కాల్పుల్లో 7 పాక్ రేంజర్లను మట్టుబెట్టారు. భువనేశ్వర్ ఎస్యూమో ఆసుపత్రి ఘటనకు బాధ్యత వహిస్తూ ఒరిస్సా ఆరోగ్య శాఖ మంత్రి సవ్యసాచి నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అందించారు. ఎస్యూమో ఆసుపత్రి ఘటనలో 20 మంది రోగుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు సవ్యసాచి నాయక్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై చాలా రోజుల తర్వాత అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయ క్రమంగా కోలుకుంటున్నారని, మాట్లాడగలుగుతున్నారని హెల్త్ బులెటిన్తో స్పష్టం చేశారు. ఫిజియోథెరపీతో పాటు కృత్రిమ శ్వాసను కూడా కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. క్రిటికల్ కేర్ వైద్యులు, కార్డియాలజిస్టులు ఎప్పటికప్పుడు జయ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
తమిళనాడు సీఎం ఆరోగ్యంపై పుకార్లు, పోలీసుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. జయ ఆరోగ్యంపై పుకార్లు ప్రచారం చేశారంటూ కొంతమందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎన్హెచ్ఆర్సీ తప్పుపట్టింది. పుకార్లను అదుపులో ఉంచడానికి వేరే మార్గాలున్నాయని, అరెస్టులు ఎంతమాత్రం సమాధానం కాదన్నారు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు. ముఖ్యమంత్రి ఆరోగ్యంతో పాటు పాలనాపరంగా ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 91 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గత వారంతో పోలిస్తే 1 శాతం తగ్గాయని కేంద్ర జల వనరుల శాఖ తెలిపింది. ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యంలో 300 నీరు ఉన్నట్టు జల వనరుల శాఖ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 28% ఎక్కువ. హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, కేరళ, తమిళనాడులో నీటి నిల్వలు తగ్గాయి. మరోవైపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నీటి నిల్వలు పెరిగాయని జల వనరుల శాఖ తెలిపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో భారీ పేలుడు సంభవించింది. ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా పేలింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో టపాసులు, బాంబులు పేలినట్టు పేలాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు, మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 200 మందికి పైగా అభ్యర్థులు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. పేలుడు జరగడంతో వారంతా పరుగులు పెట్టారు. బయటకు వెళ్లే దారి కూడా ఒకటే ఉండడంతో తొక్కిసలాట జరిగింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా టపాసులు లేని దీపావళిని జరుపుకున్నారు అంధ విద్యార్థులు. ముంబైలోని ఓ అంధుల పాఠశాలలో దీపావళి వేడుకలు జరిగాయి. యూరి అమరవీరులకు నివాళిగా బాణాసంచా లేకుండా కేవలం దీపాల అలంకరణతో సంబరాలు చేసుకున్నారు అంధ విద్యార్థులు. ఇరాక్ నగరం మొజుల్ ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి క్రమేపీ బయటపడుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు కుర్దు బలగాల అధీనంలోకి వచ్చాయి. దాదాపు 4000 మంది సైనికులు ఐసిస్ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. మొజుల్ నుంచి పట్టు కోల్పోయే పరిస్థితి రావడంతో ప్రతిబాడులు తీవ్రతరం చేశారు ఐసిస్ ఉగ్రవాదులు. సామాన్యుల్ని రక్షణ కవచంగా వాడుకుని సంకీర్ణ దళాలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఓ మహిళా జర్నలిస్టుపై పోలీసు చేయి చేసుకున్న ఘటన సంచలనం రేపింది. కరాచీ ఎయిర్పోర్ట్లో సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను K21 ఛానల్ ప్రతినిధి లైవ్ లో వివరిస్తున్న సమయంలో గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునే యత్నం చేశాడు. ఆయన ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగడంతో కోపంతో ఊగిపోయాడు సెక్యూరిటీ గార్డ్. మహిళా జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. సెక్యూరిటీ గార్డ్ పై కేసు నమోదు చేశారు. రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు సరైన అనుసంధానం కల్పించడంలో విఫలమైనందుకు మిగతా టెలికాం కంపెనీలకు భారీ జరిమానా విధించింది ట్రాయ్. జియో కాల్స్ కు కనెక్టివిటీ ఇవ్వడంలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు నిబంధనలు అతిక్రమించాయి. దీంతో వాటికి నోటీసులు జారీ చేసింది ట్రాయ్. ఒక్కో సర్కిల్ 50 కోట్ల రూపాయల చొప్పున 21 సర్కిల్స్ కు గాను ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీకి 1050 కోట్ల రూపాయల చొప్పున ఫైన్ విధించింది ట్రాయ్. డెబిట్ కార్డుల విషయంలో నెలకొన్న గందరగోళంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను కోరామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎస్బీఐతో సహా పలు బ్యాంకులకు చెందిన 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాక్ అయ్యాయి. దీంతో బ్యాంకులు కొత్త ఏటీఎం కార్డులు జారీ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు పాస్వర్డ్లు మార్చుకోమంటూ తమ వినియోగదారులకు సూచిస్తున్నాయి. ఇంత భారీ సంఖ్యలో కార్డులు హ్యాకింగ్ కావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అయితే దీని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్. సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రత రాయ్ పేరోల్ ను మరికొన్నాళ్ల పాటు పొడిగించింది సుప్రీంకోర్టు. ఈ నెలాఖరు నాటికి 200 కోట్ల డిపాజిట్ చేయడానికి సహారా గ్రూప్ అంగీకరించింది.